జనసేన పార్టీ చేరుతున్నందుకు జనసేన పార్టీ అధ్యక్షులు మరియు డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఈరోజు పార్టీ కండువా వేసుకోవడం జరిగింది. మొదటి నుంచి కూడా నేను రాజకీయాల్లో 35 years నుంచి కూడా విలువలతో కూడిన రాజకీయాలు చేశాము. మరి పవన్ కళ్యాణ్ గారు నేను ఆ పార్టీలో ఉన్నా కూడా, వైఎస్ఆర్ పార్టీలో ఉన్నా కూడా నన్ను అభిమానించారు. 2-3 సార్లు కూడా వైఎస్ఆర్ పార్టీలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆ రోజు మేము వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడు కొంతమంది చెప్తా ఉన్నారు, కూటమిని ఒంగోలులో బాలినేని శ్రీనివాస్ రెడ్డి చేరటం వల్ల కూటమి ఏదో ఇదవుతుంది అని కొన్ని ప్రచారాలు చేస్తూ ఉన్నారు. నేను ఒకటైతే చెప్తా ఉన్నా, అధ్యక్షుడు ఆయన మాట ప్రకారమే నడుచుకుంటాం తప్ప ఎక్కడ కూడా తేడా లేకుండా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అధ్యక్షుడు ఏం చెప్తే అది చేయడం జరుగుతుంది. మరి మొదటి నుంచి ఉన్నటువంటి జనసేనలో ఉన్నటువంటి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అలాగే ఇప్పుడు కొత్తగా చేరుతున్నటువంటి వాళ్ళు కూడా, జనసేన పార్టీ చేరుతున్న వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా మరి పార్టీని అభివృద్ధి చేసే దానికోసం మా శాయశక్తి కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఆయన మనం అంటే లెక్కలేదు, మనం ఏం చేస్తాం. మేమైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కోసం 4 సంవత్సరాలు మంత్రి ఉన్నా కూడా వదులుకొని వచ్చిన వ్యక్తిని. ఎందుకంటే నాకు రాజశేఖర గారు అంటే అంత అభిమానం. ఈరోజు కూడా చెప్తున్నాను, ఈరోజు జనసేన పార్టీలో చేరిన కూడా ఉన్న విషయాలు చెప్తున్నాను. నాకు రాజశేఖర రెడ్డి గారు రాజకీయ భిక్ష పెట్టారు కాబట్టి రాజశేఖర గారు అంటే అభిమానం. మరి ఆయన కొడుకుగా ఆయన పార్టీ పెట్టినప్పుడు నేను పార్టీలో చేరటం, నేను మంత్రి పదవులు వదులుకొని పార్టీలో చేరడం జరిగింది. బై ఎలక్షన్ పోయాం, అదే సీట్లో కూర్చున్నాం, అదే చేసాం, అన్ని రకాలుగా ఎన్నో రకాలుగా నేను పార్టీ కోసం ఇంకా శ్రమించాను తప్ప నాకు కొన్ని విషయాల్లో కొన్ని డిస్ప్యూట్లు వచ్చినాయి. అంతేగాని ఇప్పుడు ఏదో పార్టీ మారని చెప్పి ఆయన మీద ఏదో నేను మాట్లాడటం అనేది కరెక్ట్ కూడా కాదు. నేను ఈరోజు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, నేను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేస్తానని చెప్పి కూడా